హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 20. తనకే తెలియకుండా యశ్వంత్ అడుగులు మిథున వైపు వెళ్ళాయి. తన నడుము చుట్టూ చేతులు వేసి తన ఎద మీద పూర్తిగా వాలిపోయాడు యశ్వంత్. తన మీద ఏదో బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది మిథున. తనకి అతి సమీపంలో ఉన్న యశ్వంత్ని చూడగానే గట్టిగా అరిచింది. మమ్మీ అంటూ చాలా గట్టిగా అరవడంతో అప్పటి వరకు తమకంతో తన మీద వాలిన యశ్వంత్ ఒక్కసారిగా చెవులు మూసుకున్నాడు. మెంటల్ దానా, ఎందుకే అంత గట్టిగా అరిచావు? అడిగాడు యశ్వంత్ సీరియస్గా భార్య వైపు చూస్తూ. నువ్వు నువ్వు నా మీద పడుకున్నా మళ్ళీ నన్ను అంటున్నావా? అడిగింది మిథున కోపంగా. యశ్వంత్ భార్య వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు నా పెళ్ళానివి, అర్థమవుతుందా? అయినా నువ్వు ఎక్స్పోజింగ్ చేసి నన్ను కంట్రోల్ తప్పేలా చేశావు. మళ్ళీ నేను నీ మీదకు వస్తే అరిచి గోల పెడుతున్నావు అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ఏంటి, నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నానా? నీకు అలా అనిపిస్తుందా? అడిగింది మిథున సీరియస్గా. కోర్స్, ఖచ్చితంగా నువ్వే ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నానా? చీరల్లో కూడా మీకు ఎక్స్పోజింగ్ ఏం కనిపిస్తుంది? అయినా ముందు నువ్వు నా మీద నుంచి లేకు. ఏదో పెద్ద డైనోసర్ నా మీద ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అంది మిథున భర్త వైపు చూస్తూ. యశ్వంత్కి మిథున అలా అంటుంటే చిరాకుగా అనిపించి భార్య వైపు చూస్తూ, లేవను, లేవను గాక లేవను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు అంతే మొండిగా. ఏంటి, బెదిరిస్తున్నావా? నిన్ను ఎలా పక్కకి తప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ యశ్వంత్ నడుము మీద గిచ్చడం మొదలుపెట్టింది. కనీసం చీమ కుట్టినట్టు కూడా యశ్వంత్కి అనిపించడం లేదు. బా, వీడిది బాడీయా లేదంటే ఇంకేమైనానా? నీకు కనీసం నొప్పి పెట్టడం లేదా? అడిగింది మిథున అదొక రకంగా చూస్తూ. అస్సలు నొప్పి పెట్టట్లేదు, అయితే ఏంటి? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ప్లీజ్, చాలా బరువుగా ఉన్నావు. నీకేమైనా నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇంకెలా అయినా తీర్చుకో, ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు మాత్రం పక్కకి జరుగు అంటూ క్యూట్గా అడగడంతో తనకి తెలియకుండానే పక్కకి వాలిపోయాడు యశ్వంత్. అమ్మయ్య, ఏదో పెద్ద బండ పక్కకి తప్పుకున్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ బయటకి అనేసింది ఫ్లోలో. అప్పుడు వాస్తవంలోకి వచ్చిన యశ్వంత్ భార్య వైపు ఉరిమి చూస్తూ తిరిగి తన మీదకి చేరిపోయాడు. నన్నెన్ని మాటలు అంటున్నావు? డైనోసరా, బండనా? ఇప్పుడు నీకు ఫస్ట్ నైట్ జరగకుండానే దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ తన రెండు చేతులు పైకి పెట్టించి ఒక చేత్తో ఆమె రెండు చేతులను బంధించాడు యశ్వంత్. యశ్వంత్ చేతిలో నుంచి విడిపించుకోవటానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అస్సలు తన వల్ల కాకపోవడంతో భర్త వైపు ఉరిమి చూస్తూ, ముందు మర్యాదగా నన్ను వదులు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంది మిథున సీరియస్గా. ఏం చేస్తావు? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ముందు వదులు అంది మిథున. నేను వదలను, అస్సలు వదలను, ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మా, నాన్న అంటూ లక్ష్మి గారిని ప్రకాష్ గారిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంది మిథున. అయినా నాకొక డౌటే, మా అమ్మా నాన్నల్ని అమ్మా నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? అడిగాడు యశ్వంత్. ఎందుకు అంటే మీ అమ్మ నాకు కూడా అమ్మ ప్రేమని పంచుతుంది, అండ్ మీ నాన్నగారు నాకు తండ్రి ఆప్యాయతని పరిచయం చేశాడు, అందుకే వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తున్నాను. అయితే ఏంటి, రేపటి నుంచి నువ్వు వాళ్ళని ఖచ్చితంగా అత్తయ్య మావయ్య అనే పిలవాలి. లేదు కాదు అని ఇంకేదైనా పేరు పెట్టి పిలిస్తే చంపేస్తాను అన్నాడు యశ్వంత్. మిథున కూడా అంతే మొండిగా భర్త వైపు చూస్తూ,
నేను పిలవను. పిలవను గాక పిలవను. ఏం చేసుకుంటావో చేసుకో. అంది సీరియస్‌గా. ఏంటే ఇందాకల నుండి ఏం చేసుకుంటావో చేసుకో అన్న డైలాగ్ బాగా గట్టిగా వినిపిస్తుంది. నాకు నిన్నేదో చేయాలనిపిస్తుంది. చేసేయనా? అడిగాడు యశ్వంత్ ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. యశ్వంత్ మాట తీరులో చేంజ్ గమనించిన మిథున అతని వైపు చూస్తూ, ఇదిగో ఏం చేస్తావ్? అడిగింది భయంగా. ఛ! నేనేం చేస్తానో తెలియలేనంత అమాయకురాలివి, చిన్న పిల్లవి కాదు అని నేననుకుంటున్నాను. ప్రతి మొగుడు వాడి పెళ్ళాం దగ్గర చేసేదే చేస్తా. చాలా? ఇంకా పచ్చిగా చెప్పాలా? అడిగాడు యశ్వంత్ ఒక చేత్తో ఆమె నడుము మడతని సవరిస్తూ. యశ్వంత్ చేతి స్పర్శ తన మెత్తటి నడుము వంపుని తాకుతూ ఉంటే కొన్ని వేల ప్రకంపనలు ఆమెలో చెలరేగాయి. అతని వైపు చూస్తూ, ఇదిగో నాకు 1 మంత్ టైం ఇచ్చావు. మర్చిపోయావా? అడిగింది భయంగా. ఆ మాటకి అతను నవ్వుకుంటూ, నిన్ను చూస్తూ ఉంటే ప్రతి క్షణం గడపడం కష్టంగా ఉంది. నాకేం తక్కువ చెప్పు? నన్ను లవ్ చేయి. అండ్ ఇంకొక విషయం, నేనిప్పటి వరకు ఇంత సాఫ్ట్‌గా ఎవ్వరితో కూడా మాట్లాడలేదు. ఫస్ట్ టైం నీతోనే మాట్లాడుతున్నాను అన్నాడు యశ్వంత్. బొంగేం కాదు, మూసుకొని పక్కకి జరుగు. లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. హెరాస్ చేస్తున్నావు అని. అప్పుడు నిన్ను పోలీసులు తీసుకెళ్ళి కుళ్ళ పొడుస్తారు అంది మిథున. ఆ మాటకి అస్సలు నవ్వు ఆగలేదు యశ్వంత్‌కి. భార్య మీద ఉండే నవ్వుతూ ఉన్నాడు. యశ్వంత్ నవ్వుని చూస్తూ ఉంటే కొన్ని క్షణాలు అన్నీ మర్చిపోయి భర్త వైపే చూస్తూ ఉంది మిథున. అబ్బా! ఈ సైకోగాడు నవ్వితే భలే ఉన్నాడే! మరెందుకు ఎంతసేపు ఆ కొండముచ్చు మొహం వేసుకొని ఏదో ఎవడో వీడి ఆస్తి మొత్తాన్ని దొబ్బేస్తున్నట్టు చూస్తూ ఉంటాడు. ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నాడు సచ్చినోడు అనుకుంటూ చూస్తూ ఉంది మిథున. నాకు సైట్ కొట్టింది చాలు. నువ్వు మర్యాదగా ఎల్లుండి నుంచి ఆఫీస్‌కి వస్తున్నావు. నువ్వు చచ్చినట్టు ఆఫీస్‌కి రావాలి. నువ్వు ఆఫీస్‌కి వస్తాను అని నాకు మాటిస్తేనే ఇప్పుడు నేను నీ మీద నుంచి పక్కకి జరుగుతాను. లేదంటే నాకిలా చాలా కంఫర్ట్‌గా ఉంది. మెత్తగా నీ ఎద తగులుతూ ఉంటే అబ్బా! నిజంగా చాలా కంట్రోల్‌లో ఉన్నాను. నువ్వు లేట్ చేసే కొద్దీ నేను నా కంట్రోల్ తప్పుతానేమో అని భయం. సో, నువ్వు ఒకటికి 10 సార్లు త్వరగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అన్నాడు యశ్వంత్ భర్త వైపు చూస్తూ. ఏంటి బెదిరిస్తున్నావా నన్ను? అడిగింది మిథున. బ్లౌజ్ నుంచి తన ఎద పరువాల మీదే సేద తీరాడు. ఒక్కసారిగా ఈ చర్యకి అప్పటి వరకు ఏదో మూడ్లో ఉన్న మిథున ఒక్కసారిగా కోపం మూడ్లోకి యాక్టివేట్ అయిపోయి తన కాలితో యశ్వంత్ని తన్నే ప్రయత్నం చేసింది. కానీ అది విఫలమవ్వటంతో అతని వైపు సీరియస్‌గా చూస్తూ, మూసుకొని పక్కకి జరుగు. లేదంటే నిన్ను చంపేస్తాను. అయ్యయ్యో! అవునా? ప్రయత్నించు అన్నాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ అతని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది. భార్య అవస్థలు చూసి నవ్వుకుంటూ ఇక తనని వదలడం కోసం కొంచెం లూజ్‌గా తనని పట్టుకున్నాడు. ఇక ఇదే టైం అని భావించిన మిథున అతని నుంచి దూరం జరిగి మంచం కిందకి దిగి నిలబడింది. అమ్మా దేవుడా! ఒళ్ళు మొత్తం పులిసిపోయినట్టు అయిపోయింది. బాడీ మొత్తం పెయిన్స్ అనుకుంటూ యశ్వంత్ వైపు చూసింది. మన ఫస్ట్ నైట్ జరిగితే దీనికంటే కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది అంతే అన్నాడు యశ్వంత్ లేచి నిలబడి భార్య కళ్ళల్లోకి చూస్తూ తన ముంగురులను సవరిస్తూ. ఆ మాటకి యశ్వంత్ చెంప మీద మరొకసారి కొట్టి అక్కడి నుంచి డోర్ వైపు అడుగులు వేసింది మిథున. మిథున చీర బయట కొంగు పట్టుకొని తనని తన మీదకి లాక్కున్నాడు యశ్వంత్. డైరెక్ట్‌గా వెళ్ళి యశ్వంత్ గుండెల మీద పడింది మిథున. అబ్బా! ఏంటి శశాంక్? చెప్తే వినవు కదా! ఎందుకు కలవాలి అన్నావు? అడిగింది సియా శశాంక్ వైపు చూస్తూ. శశాంక్ మాత్రం సియా జుట్టుని చెవి వెనక్కి పెడుతూ,
ఎంత బావుంటావు సియా నువ్వు. అయినా మనం లవ్‌లో పడ్డాక కలుసుకోవడం చాలా రేర్ అయిపోయింది. నువ్వు రాక రాక వైజాగ్ వచ్చావు. నిన్ను కలవలేకపోతే నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది. అందుకే నువ్వు కాదు, కూడదు అని ఎంత చెప్తున్నా కూడా కలవక తప్పదు అని కండిషన్ పెట్టి మరీ నిన్నిబ్బంది పెట్టాను. సారీ బంగారం అన్నాడు శశాంక్ సియా వైపు చూస్తూ. సియా శశాంక్ వేళ్ళని తన చేతి వేళ్ళతో ముడివేస్తూ, నాకు కూడా నిన్ను చూడాలి అని అనిపిస్తుంది శశాంక్. కానీ ఏం చేయను? అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అని నీకు తెలుసు కదా! అంది సియా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.